నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనం ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికి వెళ్ళి శాకాహార భోజనం చెయ్యాలంటే కనీసం 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. అటువంటి సమయంలో విజయవాడలో కేవలం 20 రూపాయలకే కడుపు నిండా శుచికరమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం లభిస్తుందంటే అది నిజంగా ఒక వింత విశేషముగా భావించాలి. ఆ హోటల్ పేరు మన భోజనశాల. 2 మిత్రులు, ఆదినారాయణ, ఆయన ప్రాణ స్నేహితుడు ఈశ్వర్రావు. ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ హోటల్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఈ భోజనము తయారు చేయడానికి అయ్యే ఖర్చు 30 రూపాయలు, కానీ వాళ్ళు 20 రూపాయలకే భోజనం పెడుతున్నారు. అన్నము పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కంటే అన్నదానము ఎంతో మేలు అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ప్రతిరోజు సుమారు 1,00,000 మందికి అన్నదానం చేస్తూ ఉంటారు. పేదవాళ్లకు, దిగువ మధ్య తరగతి వారికి, అల్పాదాయ వర్గాలకు ఉపయోగపడే విధంగా రోజు 500 మందికి 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు సగటున రోజుకి 500 మందికి కేవలం 20 రూపాయలకి భోజనం పెట్టడం అనేది విశేషం. ఇది కూడా కడుపు నిండా భోజనం, ఏదో ఒక కప్పు అన్నమో ప్లేట్ అన్నమో కాదు. వాళ్ళు పెట్టేది అన్నం కూడా ఎటువంటి బియ్యం వాడుతున్నారు? ప్రకృతి వ్యవసాయము, ప్రకృతి సేద్యము నుంచి లభించిన బియ్యం. ఆ మహానుభావుడు, ఆ ప్రకృతి సేద్యము చేస్తున్న రైతు వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గుర్తించి కిలో 70 రూపాయలున్న ఆర్గానిక్ రైస్ని వీరికి 60 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే నాణ్యమైన బియ్యంతో వంట వండుతున్నారు. కడుపు నిండా తినొచ్చు. దీంతో పాటు ఒక కూర, ఒక రోటి పచ్చడి, అప్పడం, కారం పొడి, ఇవే కాకుండా ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ, వాము కూర్చిన మిర్చి. ఇంకో విశేషం ఏంటంటే మజ్జిగ. ఆ మజ్జిగలో ఆరోగ్యాన్ని ప్రసాదించే మసాలా మజ్జిగ. మజ్జిగలో రకరకాల మన వంటింట్లో లభించే దినుసులు కలిపి రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా, దగ్గు పడిశము రాకుండా నివారించడమే కాకుండా దగ్గు పడిశము కఫము తగ్గే విధంగా తయారు చేసి మజ్జిగిస్తూ ఉన్నారు. మజ్జిగలో మెంతులు, మిర్చి, ఆవాలు, మిరియాలు, వాము, జీలకర్ర, సొంటి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా కలిపి మజ్జిగిస్తున్నారు. ఈ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ప్లేట్లు ఎక్కడో పెట్టడం, మళ్ళీ దాన్ని వేరే వాళ్ళు పట్టుకెళ్ళటం లేకుండా ఈ హోటల్లో ఒక కన్వేయర్ బెల్ట్ని పెట్టారు. మనం భోంచేసి భోజనం అయిన తర్వాత ప్లేట్ని ఆ కన్వేయర్ బెల్ట్ మీద వేసేస్తే అది ఎక్కడైతే ప్లేట్లు కడిగే సదుపాయం ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది, కన్వేయర్ బెల్ట్ మీద వెళ్ళిపోతుంది. దీంట్లో 7 ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఉదయం 5:30 నుంచి ప్రారంభిస్తారు ప్రక్రియ. 11:30కి వేడి వేడి భోజనం. ఇంకో విశేషం ఏంటంటే ఎవరైనా వచ్చి మీరు చేస్తున్న సేవకు మా వంతు, మా భాగస్వామ్యం ఉంది, మేము మీకు దానం ఇస్తాం, డొనేషన్ ఇస్తాం, ఆర్థిక సాయం చేస్తానంటే వీళ్ళు అంగీకరించరు. రోజుకి ప్రతి భోజనంపై 10 రూపాయల నష్టం, అంటే 500, ప్రతిరోజు 5,000 రూపాయల నష్టాన్ని వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తూ తృప్తిగా రాత్రిపూట నిద్రిస్తున్నారు. ఆ విధంగా ఈ రోజున 20 రూపాయలకి భోజనం వల్ల విద్యార్థులు, తర్వాత కార్మికులు, నిరుద్యోగులు ఇది ఎక్కడ ఉన్నది అనే ఆసక్తి ఉంటుంది. ఎక్కడ ఒకవేళ విజయవాడ వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడా ఈ హోటల్ అనే ఆసక్తి ఉంటుంది. ఇది శిఖామణి సెంటర్, మొఘల్ రాజపురం, విజయవాడ. శిఖామణి సెంటర్, మొఘల్ రాజపురం, విజయవాడ. లేదు మీరు మన భోజనశాల విజయవాడ అని గూగుల్ బార్లో టైప్ చేస్తే మీకు డైరెక్షన్స్ కూడా వస్తాయి. ఆ విధంగా ఈ రోజున 20 రూపాయలకు పుష్టిగా, తృప్తిగా, కడుపు నిండా. ఇక వీటితో పాటు సాంబార్ అయితే ఓ బకెట్లోనే ఉంటాయి. ఈ సాంబార్లో రకరకాల కూరగాయలు, టమాటా, ములక్కాయ, క్యారెట్, ముల్లంగి, ఒకటేంటి అది మీకు ఎంత కావాలంటే అంత సాంబార్ వేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఆ విధంగా సాంప్రదాయ తెలుగు భోజనం, దీన్ని బ్రాహ్మణ భోజనం, బ్రాహ్మణులు కాకపోయినా బ్రాహ్మణ భోజనం అంటాం. శాకాహార భోజనాన్ని తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ భోజనశాల అంటారు. ఆ విధంగా శుచిగా రుచిగా 20 రూపాయలకే అల్పాదాయ వర్గాలకు ఇతోధికంగా సహాయపెడుతున్న ఆప్త మిత్రులు ఆదినారాయణ ఈశ్వరరావుని అనేక మంది దీవిస్తున్నారు. వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా 500 కాదు, రాబోయే కాలంలో 1000 మందికి కూడా భోజనము ఇదే రేటుకి, రోజు రోజుకి వంట నూనెలు, పప్పులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా మేము 20 రూపాయలకే కట్టుబడి ఉన్నాం, ధర పెంచమని ఒక రూఢిగా వాళ్ళు ప్రకటన చేయటం జరిగింది. అయితే సెలవు దినాలు ఆదివారము ఈ యొక్క మన భోజనశాల సదుపాయం ఉండదు. మన భోజనశాలలో కేవలం మధ్యాహ్న భోజనము మాత్రమే, రాత్రిపూట భోజనం ఉండదు. తర్వాత మీరు 2:30కి వెళ్ళి నాకు భోజనం అంటే ఉండదు. మొదటగా వచ్చిన 500కు మాత్రమే వాళ్ళు వేడి వేడి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఏమీ భోజనం మిగలదు. ఈ రోజుల్లో హోటల్లో సీన్ ఏంటంటే మిగిలిపోయిన కూరలు, మిగిలిపోయిన అన్నము, మిగిలిపోయిన సాంబార్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ పొద్దున వండిన దాన్ని రాత్రి మిగిలిపోయిన వాళ్ళని మరుసటి రోజు వాడే సమయంలో వేడి వేడిగా ఇక్కడ మన భోజనశాలలో భోజనం చేస్తే మనం ఇంట్లోనే మనం భోజనం చేసిన ఆ యొక్క అనుభూతి కలగటం అనేది విశేషం. ఎవరైనా తినచ్చు. ఇదేమి పేదరికం అవసరం లేదు. ఆధార్ కార్డు అడగరు, ఏమి అడగరు. ఉన్నత వర్గాల వారు, మధ్యతరగతి వారు, రైతులు, వ్యవసాయ కూలీలు ఎవరైనా కూడా తింటారు. ఎవరిని వాళ్ళు ప్రశ్నించరు. కారులో వెళ్ళేవాళ్ళు, స్కూటర్లో వెళ్ళేవాళ్ళు, బస్సుల్లో తిరిగేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి మన భోజనశాలలో 20 రూపాయలకి పసందైన శాకాహార భోజనాన్ని ఆరగించటం అనేది ఒక వింత విశేషం కింద మనం భావించక తప్పదు.